సౌనకాది మహామునులారా, మా గురువుగారు వ్యాస మహర్షి తనకు నారదుడికి జరిగిన సంభాషణ రూపంగా మాయాశక్తిని, మాయాస్వరూపాన్ని వివరించి చెబితే శ్రద్ధగా ఆలకించిన జన్మేజయుడు మరికొన్ని విశేషాలు అడిగి తెలుసుకున్నాడు. అవి కూడా మీకు తెలియజెబుతాను వినండి అంటూ సూతుడు కథను కొనసాగించాడు. సూర్యచంద్ర వంశాల్లో ఎందరెందరో మహామహులు జన్మించారని, వారందరూ దేవీభక్తి పరాయణులై తరించారని విన్నాను. ఆ 2 వంశాల చరిత్రలను సవిస్తరంగా తెలుసుకోవాలని ఉంది. దయచేసి వివరించమని జన్మేజయుడు కోరాడు. వ్యాసుడు అలాగేనని ఉపక్రమించాడు. నారదుడికి దక్షుడి శాపం. జన్మేజయ, విష్ణుమూర్తికి నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. గొప్ప తపస్సు చేసి మహాదేవుని ఉపాసించి వరాలు పొంది జగత్తును సృష్టించడానికి ఉద్యుక్తుడయ్యాడు. అన్నింటినీ సృష్టించాడు, కానీ మానవుణ్ణి సృష్టి చేయడానికి మాత్రం అతడికి శక్తి చాలింది కాదు. ఎంతగానో ఆలోచించాడు. ఒక ఉపాయం తట్టింది. అశేష ప్రజానికాన్ని ఒక్కసారిగా సృష్టించలేను కనుక శక్తి మేరకు కొందరినే సృష్టిద్దాం అనుకున్నాడు. 7 మానసపుత్రులుగా ఆవిర్వింపజేశాడు. ససర్జ మానసాన్ పుత్రాన్ సప్తసంఖ్యాన్ ప్రజాపతి. మరీచి, అంగీరసుడు, అత్రి, వశిష్ఠుడు, పులహుడు, క్రతుడు, పులస్త్యుడు అని వారి పేర్లు. వీరు కాక రోష సముద్భవుడైన రుద్రుడు, ఒడి నుంచి పుట్టిన నారదుడు, బొటనవేలు నుంచి ఆవిర్భవించిన దక్షుడు బ్రహ్మదేవుని కుమారులే. సనకసనందనాదులు మరికొందరు మానసపుత్రులున్నారు. వీరందరూ పురుషులే కాగా ఎడమ బొటనవేలు నుంచి ఒక స్త్రీ ఆవిర్భవించింది. ఆవిడే దక్షపత్ని, సర్వాంగ సుందరి. ఈవిడ పేరు వీరిని, అసిక్రీతి అని కూడా మరొక పేరు. వీరిని దక్షులకు నారదుడు జన్మించాడు, దేవర్షి అయ్యాడు. వ్యాసమహర్షి, ఇది చాలా విచిత్రంగా ఉందే. వీరిని దక్షులకు నారదుడు జన్మించాడంటున్నావు, ఇంతకుముందు బ్రహ్మదేవుడి ఒడి నుంచి పుట్టాడు అన్నావు. ఏమిటి ఈ వైరుధ్యం? శాపాలేమైనా ఉన్నాయా? జన్మేజయ, రావాల్సిన సందేహమే వచ్చింది. దీనికి జవాబు దొరుకుతుంది. ముందు కథ విను. వీరిని దక్షులను ప్రజా సృష్టించి చేయమని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు. ఆ దంపతులకు 5,000 మంది సంతానం కలిగారు. ఈ అధిక సంతానాన్ని చూసి నారదుడు పరిహసించాడు. విరిణీ దక్షులారా, భూగోళం ఏ పాటి ఉందో తెలుసుకోకుండా మీరు ఇలా సంతానాన్ని వృద్ధివరిస్తే ఎలాగా? చివరికి నవ్వుల పాలవుతారు. గమనించండి. నా మాట విని ముందుగా పృథ్వీ ప్రమాణాన్ని తెలుసుకోండి. అటుపైని సంతానోత్పత్తి చేయండి. అందరూ హర్షిస్తారు. ఏ ఇబ్బందులు ఉండవు. లేకపోతే చిక్కున పడిపోతారు సుమా. నారదుడు ఇలా హెచ్చరించేసరికి దక్షసుతులు అవును సుమా అనుకున్నారు. భూమండలం ఎంత ఉందో తెలుసుకొద్దామని అందరూ తలోక వైపు బయలుదేరారు. 5,000 మంది వెళ్ళిపోయారు. దక్ష ప్రజాపతికి బెంగ పట్టుకుంది. ఇల్లు బావురమంటోంది. ఏమీ తోచడం లేదు. సరేనని మరికొందరు పుత్రుల్ని సృష్టించాడు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళే తాము సంతానాన్ని ఉత్పత్తి చేయడం ఆరంభించారు. అదొక ఉద్యమంగా సాగుతోంది. నారదుడు మళ్ళీ వేలాకౌలం చేశాడు. మీరంతా మూర్ఖుల్లాగా ఉన్నారు. చెబుతూ ఉంటే వినిపించుకోరేమి? భూగోళం ఎంత ఉందో తెలుసుకోకుండా సంతానాన్ని ఉత్పత్తి చేస్తారేమిటి అని విసుక్కున్నాడు. నిజమే కదా అని ఈ దక్షసుతులు కూడా తమ అన్నయ్యలాగానే తలో దిక్కుకు వెళ్ళిపోయారు. ఈసారి దక్షుడి పుత్ర విరహం కోపంగా పరిణమించింది. నారదుణ్ణి శపించాడు. నా పుత్రుల్ని నాశనం చేశావు కనుక నువ్వు నాశనం అయిపో. దుర్బుద్ధితో ఇంతటి పాపకార్యం చేశావు కనుక గర్భవాస దుఃఖాన్ని అనుభవించు. అది కూడా నాకు పుత్ర విరహాన్ని కలిగించావు కాబట్టి నాకే పుత్రుడుగా ఆవిర్భవించు అంటూ శాపం విసిరాడు దక్ష ప్రజాపతి. బ్రహ్మదేవుడి ఉత్సంగం నుంచి అయోనిజుడై ఆవిర్భవించిన నారదుడు ఈ శాపం కారణంగా
గర్భవాస క్లేశాన్ని అనుభవించి వీరిని దక్ష ప్రజాపతులకు తనయుడిగా జన్మించాడు. అటుపైన దక్షుడు పరమదక్షుడై 60 మంది ఆడపిల్లలకు తండ్రి అయ్యాడు. విరిణీదేవి తన స్త్రీ సంతానాన్ని చూసి మురిసిపోయింది. అందరూ పెరిగి పెద్దవాళ్ళయ్యారు. వీరిలో 13 మందిని కశ్యపుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. 10 మందిని ధర్ముడికి, 27 మందిని చంద్రుడికి, 2 భృగువుకి, 4 అరిష్టనేమికి, 2 అంగీరసుడికి ఇచ్చి వేదోక్తంగా పరిణయోత్సవాలు జరిపించాడు. కొన్నాళ్ళు గడిచాక యుక్త వయస్కులైన చివరి 2 కూతుళ్ళని అంగీరసుడికే ఇచ్చి పాణిగ్రహణం జరిపించాడు. వీళ్ళంతా పుత్ర పౌత్రవతులు అయ్యారు. ఆ సంతానమే మహాబలవంతులు, పరస్పర విరోధులు, దేవదానవులు. రాగద్వేషాలకు పెట్టింది పేరులై మోహావృతులై నిరంతరం కలహించుకుంటున్న సోదరులు వీళ్ళు. జన్మేజయ, నువ్వు అడిగిన సూర్య చంద్ర వంశాల చరిత్ర ఇక నుంచి ప్రారంభమవుతుంది. శ్రద్ధగా విను. వినడానికి ఇంపుగా ఉంటుంది. ధర్మజ్ఞానాన్ని కలిగిస్తుంది. తెలుసుకోదగిన విశేషాలు ఎన్నో అందుతాయి. తీర్థయాత్రలు చేస్తూ ఒకప్పుడు నా ఆశ్రమానికి వచ్చిన నారద మహర్షి అనుగ్రహించి చెప్పగా విన్న పావన చరిత్ర ఇది.